అటు వైట్ పేపర్ వార్ ఇటు కేసుల జోరుతో ఏపీలో పాలిటిక్స్ హీటెక్కాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంస్థాగతమైన తప్పిదాలు, ఆర్థికపరమైన నిర్వహణ వంటి అంశాలను ప్రజలకు వివరిస్తోంది ఏపీ సర్కార్. గణాంకాలతో సహా శ్వేతపత్రాలు విడుదల చేస్తోంది. వివిధ శాఖలకు సంబంధించి 7 శ్వేతపత్రాలను విడుదల చేయాలని నిర్ణయించిన ఎన్డీఏ సర్కార్ ఇప్పటికే 3 శ్వేతపత్రాలను రిలీజ్ చేసింది. పోలవరంపై మొదటి శ్వేతపత్రం రిలీజ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణంపై 2వ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. ఇక తాజాగా విద్యుత్ శాఖపై 3వ వైట్ పేపర్ను రిలీజ్ చేశారు సీఎం చంద్రబాబు. మరో 4 శ్వేతపత్రాలు విడుదలకు సిద్ధమవుతోంది ఏపీ సర్కార్. ఆయా శాఖల్లో అవినీతిపై వైట్ పేపర్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న ఎన్డీఏ సర్కార్ మరోవైపు గతంలో జరిగిన గొడవల్లోనూ దర్యాప్తును ముమ్మరం చేసింది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టులో సజ్జల, ఆర్కే, అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ఈ పిటిషన్లపై ఇవాళ విచారణ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగబోతోంది. అటు ముందస్తు బెయిల్ పిటిషన్స్ కోసం సజ్జల, ఆర్కే అలాగే అవినాష్ పిటిషన్స్ దాఖలు చేశారు. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం 7 వైట్ పేపర్లు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో సంభవించినటువంటి పాలనాపరమైన అంశాలు, ఆర్థికపరమైన అంశాలు అన్నీ కూడా గత 5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది, అదేవిధంగా 2014-19 సమయంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, 2019-24 మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏం జరిగింది, ఒక బేరీజు వేస్తూ ఒక మొత్తం వివిధ శాఖలకు సంబంధించి దాదాపు ముఖ్యమైనటువంటి శాఖలు 7 శాఖలుగా గుర్తించారు. ఆయా శాఖల్లో ఉన్నటువంటి ఆర్థికపరమైన అంశాలు, ఆ విధంగా పాలనాపరమైనటువంటి అంశాలకు సంబంధించి వైట్ పేపర్ను రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 7 డిపార్ట్మెంట్ల్లో 7 శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. మొదటి విడతగా మొదటి శ్వేతపత్రంగా పోలవరం నిర్మాణానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం ఏ విధమైనటువంటి అంశాలని చోటు చేసుకుంది, ఆ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు సంభవించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా నిర్లక్ష్యం చేసింది, ఏ విధంగా పూర్తి స్థాయిలో పట్టించుకోకుండా వదిలేసింది, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలవరం స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాలని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తూ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. 2వ విడతగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం గురించి కూడా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి గత ప్రభుత్వం ఏ రకమైనటువంటి అంశాలు చేపట్టింది, ఏ విధంగా నిర్లక్ష్యం చేసిందని స్వయంగా అమరావతి ప్రాంతంలో స్వయంగా పర్యటించిన తర్వాత ముఖ్యమంత్రి శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామనేటటువంటి అంశం గురించి కూడా రాష్ట్ర ప్రజలకు వివరించినటువంటి అంశం ఉంది. మరొక శ్వేతపత్రం విద్యుత్ రంగం పైన ఏ విధంగా నిర్లక్ష్యం వహించారు, విద్యుత్ రంగం ఏ విధంగా కుదేలైపోయింది, దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రజలపైన ఎంత మేరకు భారం మోపారు అనేటువంటి అంశం గురించి కూడా నిన్న విద్యుత్ రంగం పైన శ్వేతపత్రం రిలీజ్ చేశారు. గణాంకాలతో సహా ఎంతకి పవర్ కొంటున్నారు, ఎంతకి విక్రయిస్తున్నారు, ఏ విధమైన అంశాలు ఉన్నాయంటే అంశం గురించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పటి వరకు కూడా 3 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. ఇంకొక 4 శ్వేతపత్రాలు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే జయరాజ్, ఇప్పుడు మొత్తం 7 శ్వేతపత్రాల్లో 3ని రిలీజ్ చేసింది ఏపీ సర్కార్. ఇంకా 4 శ్వేతపత్రాల్లో ఏ రంగాలకు సంబంధించిన అంశాలు ఉండొచ్చని అనుకోవచ్చు? ఝాన్సీ రాణి, మరొక 2-3 రోజుల్లోనే మొత్తం ఇసుక మద్యానికి సంబంధించినటువంటి దీంట్లో పూర్తి స్థాయిలో ఇప్పటికే ఉచిత ఇసుక ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం దీనిపైన గత ప్రభుత్వ హయాంలో ఏ విధమైనటువంటి అక్రమాలు జరిగాయి, ఎంత మేరకు దీంట్లో దుర్వినియోగం జరిగింది, అప్పుడున్నటువంటి మైన్స్ శాఖ కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరెవరు ప్రమేయం ఉంది, ఇటు కృష్ణా అటు గోదావరి డెల్టాని పూర్తి స్థాయిలో ఎంత మేరకు ఇసుకని దోపిడీ చేశారు, దీంట్లో ఏ మేరకు దుర్వినియోగం అయిందనే అంశం గురించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు వివరించడం కోసం దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రం సిద్ధం అవుతుంది. 1-2 రోజుల్లోనే ఇసుక మీద శ్వేతపత్రం సిద్ధం అవుతుంది, రిలీజ్ చేసే అవకాశం ఉంది. మరొక వైపు మద్యానికి సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తారు. గత ప్రభుత్వ హయాంలో మద్యాన్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు, అసలు దాంట్లో ఏం జరిగింది, మొత్తం నాణ్యమైన మద్యాన్ని ఎందుకు సరఫరా చేయలేకపోయారు, వచ్చినటువంటి నిధులన్నీ కూడా దానికి వచ్చినట్టు ఆదాయం అంతా కూడా ఎక్కడికి వెళ్ళింది అనేటువంటి అంశం గురించి కూడా
ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. దీనితో పాటు మరొక ఆర్థిక పరమైనటువంటి అంశాలు, ఆర్థిక శాఖకు సంబంధించిన కీలకమైనటువంటి రాష్ట్ర పరిపాలనా వ్యవహారంలో గుండెకాయగా వ్యవహరించేటువంటి ఆర్థిక శాఖకు సంబంధించి కూడా ఒక కీలకమైనటువంటి డాక్యుమెంట్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖను ఏ విధంగా పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అవకతవకలు జరిగే, ఆర్థిక శాఖ ఎలా వ్యవహరించినటువంటి అంశానికి సంబంధించి కూడా 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేయబోతారు. మొత్తం మీద ఇంకొక 4 శ్వేతపత్రాలను రిలీజ్ చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించిన కూడా సిద్ధమైనటువంటి నేపథ్యంలో దశల వారీగా దీనికి సంబంధించినటువంటి శ్వేతపత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అంశం ఉంది. జయరాజ్, అంటే అటు టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో కూడా ఏపీ సర్కార్ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో అటు హైకోర్టులో సజ్జల, ఆర్కే అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం దాఖలు చేసుకున్నారు. ఇవాళ విచారణ ఉండబోతోంది. వారికి ఊరట లభిస్తుందని మనం అనుకోవచ్చా? అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఝాన్సీ రాణి, దీనికి సంబంధించి ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో టీడీపీ జాతీయ కార్యాలయం పైన కొంతమంది దాడి చేయటం, దానికి ఉన్నటువంటి మొత్తం కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. అప్పట్లో దీనికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేసినటువంటి పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుని రీఓపెన్ చేశారు. కొద్ది రోజులుగా దీనికి సంబంధించి గుంటూరు జిల్లా పోలీసులు కొంతమందిని ఇప్పటికి అదుపులో తీసుకున్నారు. దాదాపు ఒక 15-20 మందిని దీనికి అదుపులో తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరెవరైతే దీనికి సంబంధించి ఉన్నారో వారందరూ కూడా పేర్లు బయటకు వస్తున్నాయని చెప్పేసి జరుగుతున్నటువంటి ప్రచార నేపథ్యంలో వైసీపీ సీనియర్ నాయకులందరూ కూడా కోర్టును ఆశ్రయించారు. ఒకవైపు దేవినేని అవినాష్, మరోవైపు సజ్జల రామకృష్ణారెడ్డి, మరోవైపు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే, ఇంకోవైపు మొత్తం లేళ్ల అప్పిరెడ్డి, మొత్తం 4 కూడా హైకోర్టును ఆశ్రయించారు. తమకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి ఆశ్రయించిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టులో విచారణ జరగబోతుంది. రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం దీనిపైన ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుంది, వీరికి సంబంధించిన ముందస్తు బెయిల్ లభిస్తుందా, లభించే అవకాశం ఉందా లేదా అనేటువంటి అంశానికి సంబంధించి ఈ రోజు ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే రాష్ట్ర హైకోర్టులో దీనికి సంబంధించిన ఈ పిటిషన్ కి సంబంధించినటువంటి వాదనలు జరిగేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు గన్నవరం టీడీపీ కార్యాలయం పైన కూడా గతంలో దాడి జరిగింది. పూర్తిగా దానికి సంబంధించి ఇప్పటికే వైసీపీకి వివిధ రంగాలకు సంబంధించిన వారిని ఒక 15 మందిని ఇప్పుడు అదుపులో తీసుకుని వారిని కూడా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అటు హైకోర్టులో ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొద్ది. ఝాన్సీ రాణి.